ఉన్నట్లయితే సార్ పరిస్థితులు ఎలా ఉన్నాయి రాష్ట్రంలో? ఒక పక్క సంక్షేమం అభివృద్ధి అని కూటమి ప్రభుత్వం అంటే గతంలో సంక్షేమం ఇచ్చామనేది మాజీ ప్రభుత్వ వాదన. మరి ఎలా ఉన్నాయి? లేట్గా వెళ్తున్నాయి, ఫాస్ట్గా వెళ్తున్నాయి అనేది మీ అభిప్రాయం? బాగా లేట్గా వెళ్తున్నాయి. ఎలా పోలవరం 26లో కంప్లీట్ చేస్తా అంటున్నారు కనుక చూద్దాం. ఇంకో సంవత్సరం అయితే తెలిసిపోద్దిగా పోలవరం కంప్లీట్ అవుతా లేదు. మొన్న అమరావతిలో ఏమో మొత్తం అంతా వాటర్ వచ్చేసిందని చెప్తున్నాం. కొన్ని ఛానల్స్ ఏమో రావట్లేదు అంటున్నారు, కొన్ని ఛానల్స్లో ఏమో వచ్చినాయి అంటున్నారు. ఏది వాస్తవం? టీవీ ఛానల్స్ కూడా సరైన న్యూస్ ఇవ్వట్లా. కొన్ని ఛానల్స్ ఏమో ఎవరి ఛానల్స్ వాళ్ళకి బాగా వత్తాసు పలుకుతున్నాయి తప్పితే అంతకుమించి ఏం లేవు. రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతికి సంబంధించి ఏదైతే ఎన్నిక ఉందో ఎలా అనిపిస్తుంది సార్? అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు కోరుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఒక వ్యక్తిని పెడితే ఇండియా కూటమి ప్రభుత్వం ఇంకో వ్యక్తిని పెట్టింది. అటుపక్క తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన ఉన్నారు, సుదర్శన్ రెడ్డి గారు, ఇటుపక్క రాధాకృష్ణన్ గారు. మరి ఎలా ఉంటుంది? పద్దాక తమిళీలకేనా మనకే ఉండదా అంటున్నారు. అంటే లాస్ట్ టైము మన వెంకయ్యనాయుడు గారికి ఇచ్చారు కనుక పక్క రాష్ట్రానికి ఇస్తానంలో తప్పు ఏమీ లేదు ప్రస్తుతానికి. అది చూస్తే మరి ఎలా ఉంది సార్? కొత్త చట్టం ప్రవేశపెడదామని చూస్తుంది కేంద్ర ప్రభుత్వం. 30 రోజుల కంటే ఎక్కువ ఉంటే సాధారణ కార్యకర్త కాడి నుంచి ప్రధానమంత్రి వరకు జైల్లో 31వ రోజు పదవి పోతుంది అంటున్నారు. ఇది ముందుకు వెళ్తుందా? ఈ బిల్లు ఆమోదిస్తారా? మిగతా మరి వామపక్షాలు, ప్రతిపక్షాలు కూడా ఉన్నాయి కదా, ఎవరు ఆమోదించరు. కేవలం ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ ప్రస్తుతానికి ఏంటంటే దాన్ని ప్రవేశపెడతారు. అది బిల్లు మట్టికి పాస్ అవ్వదు. ఎందుకంటే ఎన్డీఏలో తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు, అన్ని దీంట్లో తప్పులు చేసిన అన్ని స్టేట్లో తప్పులు చేసిన సీఎంలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఆ చట్టం మట్టికి పాస్ అవ్వదు. అంటే మోడీ గారు వాదన ఏంటంటే 50 గంటలు ఒక ఉద్యోగి జైల్లో ఉంటేనే, రిమాండ్లో ఉంటేనే ఉద్యోగాలు పోతున్నాయి. మరి ఇది ఎందుకు వర్తించదు మంత్రులకి, పదవుల్లో ఉన్న వాళ్ళకి అనేది ఆయన వాదన. మరి ఎలా ఉంటుంది? ఏదైనా ప్రతిపక్షాన్ని తొక్కిపెట్టే ఉద్దేశంగా అనుకోవచ్చా? రేపు ఏదన్నా ఈ ఎలక్షన్ సమయంలో ఈ చట్టాన్ని కనుక పాస్ చేయించి చూపించి రాకోకుండా ఉంటానిక? అంటే కేవలం ఏంటంటే ఉద్యోగులు ఒకరినే లోపల పెట్టి 50 గంటలు ఉద్యోగి లోపల ఉంటే ఎలా అయితే ఇస్తున్నారో అదే చట్టాన్ని గవర్నమెంట్, అదే మన ఎమ్మెల్యే కానీ, సీఎం కానీ, మినిస్టర్లు కానీ, ఎంపీలు కానీ అలాంటి చట్టాన్నే తీసుకురావాలి తప్పితే 30 రోజులు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్లో ఏంటంటే కక్షపూరిత రాజకీయాలు ఎక్కువైపోయినాయి. అలాంటి రాజకీయాల వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ కక్షపూరితతో లోపలేస్తున్నారు. వాళ్ళని నెక్స్ట్ టైం పోటీ చేయకూడదనో లేకపోతే ఇంకోటో అలాంటి చట్టం వస్తే రేపొద్దున అదే పరిస్థితి ఎదురవుతుంది జనాలకి, ఎమ్మెల్యేకి కానీ, మినిస్టర్లకు కానీ, ఎవరికైనా కానీ. ఎలా ఉంది సార్? ఒక పక్క టాటా ఇన్నోవేషన్ హబ్బులు అంటున్నారు మంగళగిరిలో, ఇటుపక్క ఏమో అభివృద్ధికి బాటలు అన్నీ ఉన్నాయి. ఫస్ట్లో సింగపూర్ రానప్పటికీ వియత్నాం కంపెనీలు వస్తాయని మళ్ళీ అన్నారు. ఎలా ఉంటుంది? ఒక 3 ఏళ్లలోనే తొలిదేశ పనులు పూర్తవుతాయా? ప్రస్తుతానికైతే ఆల్రెడీ సంవత్సరం అయింది. సంవత్సరం 2 నెలలు 14 నెలలు అయింది. 14 నెలల్లో ఏమీ సాధించలేదు. అమరావతిలో మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ 40,000 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం అది ఇది అని చెప్తున్నారు. ఉన్న రైతులకి సంవత్సరం 14 నెలల నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇచ్చారు అనుకో బాగుంటుంది. ప్రస్తుతానికి వాళ్ళు ఏమన్నా అవతల వాళ్ళు కూడా ఎక్విజిషన్కి అనుమతిస్తారు. ప్రస్తుతానికి ఏం లేనప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. చూసుకుంటే రాష్ట్ర భవిష్యత్తు ఎలా అనిపిస్తుంది? పోలవరం, అమరావతితో ముడిపడిన అనేక అంశాలు ఉన్నాయి. మరి ఒక పక్క యువత కూడా ఎదురు చూస్తున్నారు కంపెనీలు ఎప్పుడు వస్తాయా అని. మొదట సింగపూర్ వస్తానంది, మళ్ళీ వియత్నాం అన్నారు. మరి ఇవన్నీ ఎలా ఉన్నాయి? గతంలో సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు ఏమో ఇప్పుడేమో రావట్లేదని బాధపడుతున్నారు. కొంతమంది పర్లేదు, కొంతమంది అందినాయి అంటున్నారు, టైం ఇస్తామంటున్నారు. ఎలా ఉంది ఈ రెండు వీటి మధ్య వ్యత్యాసం? ఎలా వ్యత్యాసం పట్టి ఇదివరకు పరిపాలన బాగుందండి, పరిపాలన బాగుండలేదు. అది చాలా మార్పులు చేస్తున్నా కానీ అదే పని కాదు అది. అది సార్ గతంలో ఒక వ్యవస్థ ఉండి ఏదన్నా కావాలంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, వాలంటీర్లు. వాళ్ళు లేరు. ఇప్పుడు ఏదన్నా సచివాలయంకి వెళ్ళాల్సి వస్తుంది కదా, వెళ్ళాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అయిపోయింది అది. చాలా ఇబ్బంది అయిపోయింది. దానివల్ల ఏంటంటే ఇతరులకు పథకాలే బాగున్నాయి. ఇప్పుడు పథకాల కన్నా ఇదంతా ఏమి లేదు. ఇప్పుడు మాటలే కానీ చేతలు లేవు. అది చూస్తే ఉపరాష్ట్రపతికి ఎన్ని కోసం మన తెలుగు ఆయన పెడితేనే బాగుంటుంది ఉపరాష్ట్రపతిగా అని అంటున్నారు. ఈ తెలంగాణ ఆయన కాబట్టి ఒక పక్క తమిళియన్ ఆయన ఇంకొక ఆయన ఉన్నారు. ఎలా ఉంది మరి? మద్దతు ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు? వెంకయ్యనాయుడు గారు గతంలో చేస్తున్నారు కాబట్టి ఇట్లాగే ఇక్కడే ఇస్తే బాగుంటుంది. ఇక్కడ ఎత్తే బాగుంటుంది. అది తెలుగు పర్సన్కే బాగుంటుంది. బీజేపీ కొత్త చట్టం తీసుకొస్తుంది. రాజకీయ నాయకులు ఎవరున్నా కానీ 30 రోజులు జైలు శిక్ష అనుభవించి 31వ రోజు పదవి కోల్పోవాల్సిందే అంటుంది. ఈ విధానం బిల్లు అయితే పాస్ అవ్వట్లేదు పార్లమెంట్ లో, ఒప్పుకోవట్లేదు ఎవరు. అని ఒప్పుకోవట్లేదండి. ఎందుకంటారంటే ఇలా చేస్తే మరి అందరూ జైలుకి వెళ్తారు. అందరూ జైలుకి వెళ్తారు లెక్కన. అది సార్ మరి ఎలా అనిపిస్తుంది? పూర్వాపరాలన్నీ పరిశీలించుకుంటే మరి ఈ విధానంలో సంక్షేమం బాగా అందిన ప్రభుత్వం ఏదంటే ఏమంటారు? గతంలో కూడా ఇప్పుడు గతంలో ఐసీపీ అది అదే బాగుందండి. అదే బాగుంది పథకాలు. ఈ పథకాలు ఇక్కడ లేవు. ఇప్పుడు ఇప్పుడు ఏమి లేవు. మాటలే అన్నీ
జరిగేది ఏమి లేదు ఇక్కడ. జనాలకు పనులు లేవు, రెండోది ధరలు పెరుగుతున్నాయి కానీ జీతాలు పెరగట్లేదు. జీతం పెరగట్లేదండి, పనులు కూడా జీతం పెరగట్లేదు, అంతా కష్టాలుగా ఉన్నాయి ఇప్పుడు అంతా. అది ఏది ఏమైనా కానీ 4 ఏళ్ళ భవిష్యత్తులో మరి పనులన్నీ అవి మనం అందరం సక్రమంగా సెట్ అవుతామా, ఇదే విధానం కొనసాగుతుంది? నా ఉద్దేశం ఇదే కొనసాగుతుందని అనుమానం ఉంది. అది గత ప్రభుత్వ పరిపాలన 15 నెలలకు దగ్గరగా ఉంది. గత ప్రభుత్వం సంక్షేమం అయితే ఇప్పుడు అభివృద్ధితో కూడిన సంక్షేమం ఎలా అనిపిస్తుంది? దగ్గర 15 నెలలు అయింది కాబట్టి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం అయితే బాగుందండి, అన్ని విధాలుగానే బాగానే ఉంది, అందరికీ సదుపాయాలు బాగానే ఉన్నాయి, ఉచిత బస్సు సౌకర్యం కూడా చాలా హ్యాపీగా ఉంది. కూటమి ప్రభుత్వం వల్ల నష్టమేమీ లేదండి, అంతా లాభమే. అయినా ఏంటంటే అన్న, మన దేశవ్యాప్తంగా ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి 2 వ్యక్తులు ఉన్నారు, ఒకరు తమిళియన్, ఒకరేమో తెలుగు ఆయన. వీళ్ళిద్దరిలో తెలుగు ఆయన తీసుకుంటే బాగుంటుంది, మనకు సపోర్ట్గా ఉంటుంది అనేది వాదన. ఏమంటారు? తెలుగు అయినా తమిళ అయినా అని కాదండి, ఎవరైనా నామబద్ధంగా చేస్తే న్యాయబద్ధంగా చేస్తే ఎవరైనా ఓకే. ఇది దేశం పరంగా రాష్ట్రం పరంగా కాదండి, అందరూ ఎన్నిక చేసుకున్నది. బీజేపీ బలపరిచిన అభ్యర్థి అయితే కొంచెం అండాదండాగా ఉంటుంది అనేది వీళ్ళ వాదన. ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా మిగతా వామపక్షాలు అందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఆయన కూడా తెలుగు ఆయనే కదా అని ఆయన అంటున్నారు. ఈయనేమో మరి రాధాకృష్ణన్ గారు ఏమో తమిళియన్ కాబట్టి ఎలా ఉంటుంది, ఆయనేమో సుదర్శన్ రెడ్డి గారు. మరి ఎలా ఉంది వీళ్ళిద్దరి మధ్య ఎవరిని తీసుకుంటే బాగుంటుంది? గతంలో వెంకయ్య నాయుడు గారు చేసి ఉన్నారు కాబట్టి అలా తీసుకుంటే బాగుంటుంది. అదేం లేదండి, ప్రాంతాల వారీగా తీసుకోవడానికి అయితే అర్హత లేదు. ఏదైనా ఎక్స్పీరియన్స్ పరంగా తీసుకుంటే డెవలపింగ్ అనేది ఉండాలి సార్, ఏదైనా ఎవరు తీసుకున్నా కానీ. అమరావతి విషయానికి వెళ్తే కనుక 2వ దశ ల్యాండ్ పూలింగ్ అడుగుతున్నారు. మొదటి దశలో ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేస్తే ఖచ్చితంగా ఇస్తానికి మాకు అభ్యంతరం లేదనేది రైతుల వాదన. విఆర్ఓలు ఎంఆర్ఓలు ఒక బాండ్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళకి ఇచ్చిన ఇళ్ల స్థలాలు కేటాయిస్తే ఫస్ట్ మొదటి దశలో ఇచ్చిన వాళ్ళకి మాకు ఇబ్బంది లేదంటున్నారు. అవునండి, అది నిజం. వాస్తవంగా ల్యాండ్ పూలింగ్ విషయంలో వాళ్ళకి సహకరిస్తే గవర్నమెంట్ బాగుంటుంది. అలా కొత్త చట్టం ఒకటి రాబోతుంది. జనరల్గా వినండి, ఏంటంటే కనుక ఒక సాధారణ వ్యక్తి కాడి నుంచి ప్రధానమంత్రి అయినా కానీ ఒక 30 రోజులు ఏదన్నా న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొని జైల్లో ఉంటే కనుక 31వ తారీఖు తన పదవి కోల్పోవాల్సిందే. సాధారణ ఉద్యోగస్తులను కూడా పెడుతున్నారు కదా, వాళ్ళు ఒక 50 గంటలు ఉంటేనే ఉద్యోగం తీసేస్తున్నారు. ఇది ఎందుకు వర్తించదు రాజకీయ నాయకులకు అనేది ఆయన వాదన. ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్లో బిల్లు పెట్టినా అది ముందుకెళ్తలేదు, ఎవరు ఒప్పుకోవట్లేదు. కొంతమంది ఆ పేపర్లను చించేసి కూడా గాల్లోకి ఎగరేస్తున్నారు. ఈ విధానం ఎలా ఉంటుంది? ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే సీఎంలు, రాష్ట్రాల వైపు సీఎంల్లో 12 పైన మంది అంటే 30 మందిని తీసుకున్న 12 పైన మందికి కేసులు ఉంటున్నాయి. ఎలా అంటే ఈ చట్టం అనేది లాస్ట్ 5 years బ్యాక్ వచ్చుంటే బాగుండేది సార్, రాష్ట్రం అభివృద్ధి చెందేది, బాగుండేది. అప్పుడు ఎవరైనా తప్పు చేయాలన్నా భయపడేవాళ్ళు, ఓట్లు అడగడానికి కూడా భయపడేవాళ్ళు. లాస్ట్ 5 years బ్యాక్ వచ్చుంటే ఇంకా బాగుండేది ఈ సవరణ అనేది. విపక్షాలు ఏమంటున్నాయి అంటే ఒకే గవర్నమెంట్ స్టాండర్డ్గా ఉండడానికి ఇలాంటి బిల్లులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప అదేం లేదండి. ఒకే ప్రభుత్వం స్టాండర్డ్గా ఉండాలంటే వాళ్ళు చేసే అభివృద్ధిని మీదే డిపెండ్ అయి ఉంటుందండి. 5 సంవత్సరాలకు ఒకసారి మారటం కాదండి, 5 సంవత్సరాల్లో డెవలపింగ్ చూస్తే ఇంకా 5 సంవత్సరాలు అవకాశం ఇస్తారు ప్రజలు. అంతేగాని డబ్బులకి లోబడి కేసులు పెట్టి దౌర్జన్యం, రౌడీజం చేస్తే ఏ గవర్నమెంట్ నిలబడదండి. ఏదైనా అభివృద్ధి అనేది ఉంటేనే ఇంకో 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. బాగుందండి, ప్రజెంట్ అయితే చేసుకుంటూ వస్తున్నారు స్లోగా. పథకాలు అవి కూడా అమల్లోనే ఉన్నాయి. మరి అన్ని విధాలు బాగానే ఉంది. అది ఏంటి మరి చూసుకుంటే ఒక పక్క ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా జరగబోతుంది, వార్తల్లో వింటున్నారు. బీజేపీ ఒక అభ్యర్థిని బలోపేతం చేస్తే ఇండియా కూటమి ఒక అభ్యర్థిని బలోపేతం చేసింది. మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ గారిని కూడా సపోర్ట్ అడిగారు. మరి బీజేపీకి ఇస్తారా, కాంగ్రెస్కి ఇస్తారా? అటు సైడ్ మ్యాక్సిమం కాంగ్రెస్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే గవర్నమెంట్ కాంగ్రెస్ కాదు బీజేపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి. అంటే పక్కాక తమిళనాడుకి చెందిన వ్యక్తులకైనా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నారు కదా. ఇటు పక్కన సుదర్శన్ రెడ్డి గారు ఆల్రెడీ మాజీ జస్టిస్ ఆయన. మరి ఇటు పక్క చూసుకుంటేనేమో ఆయన సిపి రాధాకృష్ణన్ గారేమో తమిళియన్. మరి ఎలా ఉంటుంది? గతంలో వెంకయ్య నాయుడుకి ఇచ్చినట్టు ఇక్కడ బలోపేతం చేయొచ్చు కదా అనేది ఒక వాదన. అవునండి, అది దాని గురించి నాకు అంత అవగాహన లేదండి. ఈ ప్రజల యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. సరే, ఫైనల్ గా చూస్తే గత 2 రోజుల నుంచి ఒక చర్చ జరుగుతుంది. పార్లమెంట్లో ఒక బిల్లు తీసుకొస్తున్నారు. సాధారణ వ్యక్తి కాడి నుంచి రాజకీయ నాయకుడైనా కానీ ఏదన్నా ఒక నిమిత్తం, కేసుల నిమిత్తం కనుక జైల్లో ఉంటే 30 రోజులు, 31వ రోజు తన పదవి కోల్పోవాలి అని చెప్పి ఇది తీసుకొస్తే ఈ విధానాన్ని ఎలా ఉంటుంది? గతంలో చూసుకున్న రాష్ట్రంలో 30 మంది సీఎంలు, దేశవ్యాప్తంగా 30 మంది సీఎంలు తీసుకుంటే 12 మంది పైన కేసులు ఉంటున్నాయి కదా. మరి ఎలా ఉంటుంది? దేనికంటారు ఇది? అది అవును సార్, మరి అది నాకు అంతకు అవగాహన లేదండి దీని గురించి. అయితే నేను అది సరే అండి, ఇట్లాంటి విధానం తీసుకొస్తే ప్రతిపక్షాలు గట్టిగా దెబ్బతీసినట్టేనా? తీస్తాయి, తీస్తాయండి. అవును, తీసే అవకాశాలు ఉన్నాయి. అది ఎంతవరకు అనేది మనం చెప్పలేమే కదా. ఒక పక్క చూసుకుంటేనా ఫైనల్ గా ఒక పక్క అమరావతి కాసేపు మునిగిందని కాసేపు మునగలేదు అంటున్నారు. మరి పనులన్నీ కూడా 3 ఏళ్లలో తొలిదేశ పనులన్నీ అవుతాయి అంటున్నారు. మరి 2వ విడత ల్యాండ్ పూలింగ్కి వెళ్తే మళ్ళీ ఇస్తారా? 44,000 ఎకరాల రైతులు ఫస్ట్ లో ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలంటారు. ఇస్తారండి, ఫస్ట్ లో ఇచ్చారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుంది. ఇంట్లో ఏ సంక్షేమాలు వస్తున్నాయన్నా?
గ్యాస్ సిలిండర్, అది ఉచిత గ్యాస్ సిలిండరు, అమ్మ వందనము, స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చింది. అది చూస్తే మరి 4 ఏళ్ళ భవిష్యత్తు ఉంది. మరి ఉద్యోగ కల్పనలో ప్రథమంగా సెక్టార్లో ఐటీ సెక్టారు ఇండస్ట్రీలు వస్తే మనం బాగుపడొచ్చు అంటారు. ఒక పక్క సింగపూర్ పక్కకు తప్పుకున్న వియత్నాం కంపెనీలు అన్నారు కొంతమంది. మరి టోటల్గా చూసుకుంటే ఎంత ఫాస్ట్గా అయితే మనం రేపు ఇక్కడ స్థిరపడొచ్చు అంటారు? పనులు లేవని చాలా మంది అంటారు. అవును, ఏదైనా కానీ ఒక 10 సంవత్సరాలు పడుతుందండి గట్టిగా. తొందరగా అయితే అవ్వదు, నిదానంగా అవుతుంది.